Hi, hello everyone. Welcome to our YouTube channel. So, చెప్పు నువ్వే. నువ్వు ఏంటంటే మేము కొత్తగా ఒక షార్ట్ స్టోరీస్ లాగా తీసామన్నమాట, షూట్ చేసామన్నమాట. ఎవరు లేదు, మేమిద్దరమే. మాకెవరు కెమెరామెన్ లేరు, ఎవరు లేరు, మేమిద్దరమే తీసుకోవాలన్నమాట. సో షార్ట్ స్టోరీస్ లాగా తీసామన్నమాట. దాంట్లో మేము ఈరోజు యాక్చువల్లీ పోల్ పెట్టింటిమి. అందులో వచ్చేసి యాక్చువల్లీ ఫస్ట్ వన్కి అయితే ఎక్కువ మంది లైక్ చేసినారు. దానివల్ల అని చెప్పేసి మేము ఆ వీడియో ఫస్ట్ అప్లోడ్ చేస్తాము. సో మేబీ రేపు రావచ్చు అది చూసి ఎలా ఉంది ఏంటి అని గుడ్ కమెంట్స్ అయినా బ్యాడ్ కమెంట్స్ అనేవండి మేము యాక్సెప్ట్ చేస్తాము. ఎందుకంటే మేము ఇంప్రూవ్ చేసుకుంటాము నెక్స్ట్ ఫర్దర్గా ఎట్లా అని చెప్పేసి. ఇంకా వచ్చేసి అట్లే నెక్స్ట్ వీడియోస్లో కూడా ఏం మిస్టేక్ లేకోకుండా చేసుకుంటాం అనమాట. దానికని చెప్పేసి గుడ్ అయినా బ్యాడ్ అయినా మేము యాక్సెప్ట్ చేస్తామన్నమాట కమెంట్స్. కొత్తగా అయితే ట్రై చేసినాం, ఇది ఎలా ఉందని మీరు కామెంట్ చేయండి. మేమైతే ట్రై చేసినాము, మాకు సాధ్యమైనంత ట్రై చేసినాము. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఏంటంటే మేము యాక్చువల్లీ మా ఓన్ ఐడియాస్ అనమాట. మేము ఎవరి దగ్గర కాపీ కూడా చేయలేదు. సో మేమే ఆలోచించి ఎట్లా చేద్దామని చెప్పేసి ప్రతిసారి కామెడీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి. అన్నీ ఉండాలి కదా మన ఛానల్లో. సెంటిమెంట్ మేము అప్పుడు 600 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు చెప్పినామన్నమాట, అన్నీ చేస్తాము. లైవ్కి వచ్చినప్పుడు కూడా చెప్పినాము సెంటిమెంట్ కూడా ప్లాన్ చేస్తాము అని చెప్పేసి. సో అందువల్ల కామెడీ ఎంటర్టైన్మెంట్ మొత్తం అన్నీ ఉండాలి అని చెప్పేసి. సో ఈసారి అయితే కొంచెం అంత ఫుల్ సెంటిమెంట్ లేదు, నార్మల్గా ఉందన్నమాట. సో అది ట్రై చేసాము. చెప్పండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి, ఓకేనా? సో వీడియో అయితే పోస్ట్ కుక్కు, ఈ నెల శాలరీ చాలా తక్కువ వచ్చిందిరా, ఎట్లా చేయమో ఈ నెల అంతా. చెప్పు బుజ్జి. అవునా? సరేలే, నేనే ఎట్లా ఒకట్లా అడ్జస్ట్ చేసుకుంటా. బుజ్జి కొంచెం నీ ఫోన్ ఇరా. ఎలా? ఫోనా? ఎందుకు? అమ్మ వాళ్ళకి ఫోన్ చేసుకొని వస్తా. ఎందుకు? రీఛార్జ్ అయిపోయిందా? నిన్ననే అయిపోయింది. వేసుకుంటే అయిపోయి కదా, మరి వేస్తా ఉండు. 300 కదా, వేస్తాలే. బయటికి పోయినప్పుడు మళ్ళీ కష్టం అవుతుంది కదా. ఎందుకులే దీనికి బ్యాలెన్స్ మళ్ళీ 300. అదే ఇంట్లో సరుకులు వస్తాయి 300 ఉంటే. నీ ఫోన్ ఉంది కదా, నీ ఫోన్లో మాట్లాడుతాండి. సరే పట్టు, మాట్లాడు. బుజ్జి కాయగూరలు అయిపోయినాయి, కొంచెం తీసుకొని రారా మార్కెట్కి పోయి. పేస్తా. కుక్కు, ఏమేమి కూరగాయలు కావాలా? ఏం లేదు, టమాటకాయలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు. సరే పేస్తా. ఏం బుజ్జి, షూస్ అంత పోయినాయి కదరా, కొంచెం వేరేవన్నా తీసుకోవచ్చు కదా. ఆ షూస్ వేసుకొని ఎందుకు? షూస్ అన్న తీసుకోరా ఒక జత మంచివి. అరే ఎందుకే మళ్ళా షూ 200-300 పెట్టాలా? అదే వారం సరుకులు ఖర్చులు అవుతాయి కదా, ఏంటికి అవసరమా? నేను డ్యూటీ పోతా వస్తాను, ఇంట్లోనే ఉంటా కదా, ఎందుకు ఏంటికి చెప్పు, వస్తా పోతా ఉంటాను రా. పేస్తా మళ్ళా. ఏం చేస్తున్నావు? ఏమైంది అమ్మా? ఏంది అట్లా పగిలిపోయింది? అదే ఇదే పోయిందిరా. ఇన్ని రోజుల నుంచి రబ్బర్ వేసుకొని వాడుకుంటున్నా, అంతా పోయింది చూడు నువ్వే. అయ్యో పోదాం రా, కొత్తదాన్ని తీసిస్తా. ఇన్ని రోజులు అదే పడతాంటివా? చెప్పాలి కదా నాకు ఒక మాట. నాకు తీసేసా అంటే కదా, లోన్లోనే ఏదో రకంగా పెట్టి తీసేసా అంటే కదా. అమ్మో, మళ్ళా కొత్త ఫోన్ అంటే డౌన్ పేమెంట్ దానికి ఎంత కట్టాలో
4,000 5,000 కట్టాలా. అదే 4,000 5,000 ఉంటే ఇంట్లోకి నాకు 2 నెలలకు వస్తాయి. అసలు అమ్మో వద్దు, నేను ఏం ఇంట్లో ఉంటాను, నాకేం అవసరమా ఫోన్ ఏమన్నా? ఇంట్లోనే కదా, ఇదే వాడుకుంటానులే కొత్తది ఇంటికి. అవునా, సరే డబ్బులు ఉన్నప్పుడు తీసుకుందాం. మళ్ళా ఇద్దరు ఇదే వాడుకుందామా? పట్టు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఇది వాడు, నేను డ్యూటీ పోయినప్పుడు తీసుకొని పోతా, సరేనా? సరే బుజ్జి, నీకు కావాలన్నప్పుడు నువ్వు తీసుకో, నాకు కావాలన్నప్పుడు నేను తీసుకుంటా. ఏం చేశాను కుక్కు? బట్టలు కుట్టుకుంటున్నావా? ఎందుకురా? పద బయట పోయి తీసిస్తా. 300 200 పెడితే వస్తాయి కదా, అవసరం పాతవి అట్లే పెట్టుకొని కుట్టుకొని వేసుకోవడం ఎందుకు అదంతా? పదం బా తీసిస్తా. అమ్మో, మళ్ళా ఆ బట్టలకి 200-300 పెట్టాలా. రోంతున్నాయా రేట్లు ఏమన్నా? అదే 200-300 ఉంటే నాన్నబాబు గారికి ఏదో ఒకదానికి తరం అవుతుంది. అందుకే ఇప్పుడు ఏమి ఇంట్లో ఉండేదానికి, నాకేంటికి ఇంట్లో ఉండేవి యావో ఒకటి కుట్టుకొని వేసుకుంటా. ఇప్పుడు ఏంటికిలే, మళ్ళీ తీసుకుందాం. కానీ ఇంట్లో ఉండేదానికి ఏమవుతుంది, కుట్టుకొని వేసుకుంటా. కుక్కు, ఈరోజు సండే కదా, బిర్యానీ చేసుకుందామా? బిర్యానీనా? నేను అన్నం చేసినారా ఆల్రెడీ. వద్దులే, నువ్వు 1/2 kg చికెన్ తీసుకొని రా, నేను ఇంట్లోనే చేస్తాను. బయట అంటే మళ్ళీ 200-300 పెట్టాల. అదే 200-300 ఉంటే ఏదో ఒకదానికి అవుతుంది. చికెన్ తీసుకుండా నేను చేస్తా. అన్నం కూడా ఆల్రెడీ చేసేసిన. అబ్బా సరే, 100 రూపాయలదా? సరుకులేమొద్దా? ఇంకా 1 పెరుగు ప్యాకెటా? ఇంకా సరే, ఏమేమి కావాలో నాకు మెసేజ్ పెట్టు, నేను తీసుకొని వస్తా, ఓకేనా? బాయ్. బుజ్జి బుజ్జి బుజ్జి, నీళ్ళు అయిపోయినాయిరా. నీళ్ళ అయిపోయినాయా? సరే తెస్తా. ఉండు, బండి బీగలు తీసుకొస్తా. నీళ్ళే ఏంటికి? దగ్గరే కదా, బిర్యానీ వస్తా. ఈ దూరం కదరా, అది బరువు ఉంటుంది క్యాను, నీళ్ళ క్యాన్. ఉండు, బండి బీగాలు తీసుకొస్తా. ఎందుకు లేపా, ఈడే కదా పక్కలో క్యాన్, బిర్యానీ వస్తలే. మళ్ళీ దానికి 50 రూపాయలు పెట్రోల్ పక్క ఎందుకు? సన్నగా నిదానంగా అట్లా వస్తాయి, అయిపోయాయి కదా. అలవాటే కదా మనం తెచ్చేది. అయిపోయి 5 నిమిషాలు వచ్చేస్తా. ఖాళీనే ఇంట్లో, ఇట్లాగో ఖాళీనే ఫోన్ చేసుకుంటూ కూర్చుంటా. నీళ్ళకన్నా పోయిస్తే టైంపాస్ అవుతుంది. నిదానంగా మళ్ళీ బండి ఎందుకు? ఓకే పోయిసినా, బాయ్ బాయ్. ఏందో ఈ బుజ్జి అయితే చెప్పితే వినడు, అంత బరువు క్యాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేసుకున్న వల్ల, లైక్ కొట్టడం వల్ల, మీకు కామెంట్ చేయడం వల్ల మాకు కొంచెం ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది, కొంచెం బూస్ట్ వచ్చినట్లు అనిపిస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది. సో ఇందుకోసమే మీరు ఇంత రిక్వెస్ట్ చేసేది. ప్లీజ్ అట్లే బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ అనేవి తొందరగా వస్తాయి మీకు. దాని తర్వాత లైక్ కమెంట్ ఎందుకు అడుగుతున్నాము అని అంటే, మాకు తెలుస్తుంది మీరు చూస్తున్నారా లేదా. అంటే కమెంట్ చేస్తే ఏంటంటే, ఓకే మనం ఈ థింగ్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి మాకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. దానికని చెప్పేసి లైక్ కమెంట్ చెప్తున్నాం అనమాట చేయమని. ఇంకా సబ్స్క్రైబ్ అనేది ఆబ్వియస్లీ మీరు వీడియోస్ చూస్తే చేస్తారు, అది మాకు తెలుసు. అందుకని చెప్పేసి అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యాక్చువల్లీ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ సింబల్ క్లిక్ చేయాలి, ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాం. ఓకే, బాయ్.